కళాశాల తెలంగాణ రక్త మాంసాలతో నిర్మాణమైన ఆర్ట్స్ కళాశాల ముందు చరిత్రలో 1965లో ఈ దేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లనెక్కారు. ఆ తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కారు రేవంత్ రెడ్డి గారు. చరిత్ర మౌనంగా ఉంటది, చరిత్ర సంభాషిస్తుంది, చరిత్ర ఒక్కొక్కసారి సంవాదం నడుపుతుంది. అలాంటి చరిత్రలో భాగమవుతున్న ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడో 25-30 ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విద్య, వారు ప్రతి ఉపన్యాసంలో విద్య గురించి మాట్లాడుతున్నారు. నిన్న గ్లోబల్ సమ్మిట్ లో కూడా విద్య గురించి మాట్లాడారు. ఆ విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ వారి గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కొనసాగించాలని ఒక టీచర్గా కోరుకుంటున్నాను. మేము ఆగస్టు నెలలో మన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు కుమార్ గారు నేను కలిసి ఒక అపాయింట్మెంట్ అడిగాం. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మేము ముగ్గురం వెళ్ళి సీఎం గారిని, అన్నా ఒక్కసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రండి, అక్కడ ఉన్న సమస్యలు చూడండి, ఆ సమస్యలను పరిష్కరించడానికి ఒక ఆలోచన చేయండి, మీరు తలుచుకుంటే విశ్వవిద్యాలయం రూపురేఖలు మారుతాయని మేము ఒక రిక్వెస్ట్ పెట్టగానే ఆయన ఒక్క మాట అన్నాడు, వైస్ ఛాన్సలర్ గారు, మంత్రి గారు, ప్రొఫెసర్ గారు వస్తున్నా, మీరు ఏర్పాట్లు చేసుకోండి అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం మేము సభలు పెడితే మా దగ్గరికి వస్తే మేము వారికి ఓట్లు వేయించేది లేదు, మేము చందాలు ఇచ్చేది లేదు, మేము డబ్బులు ఇచ్చేది లేదు. కానీ ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు. ఆగస్టు 25వ తారీఖు నాడు మన ట్యాగూర్ ఆడిటోరియంలో జరిగిన అద్భుతమైన సభలో వారు మా వీసీ గారు వెనక ముందాడారు డబ్బులు అడగడానికి. అయినా వారే చొరవతో 1000 కోట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రకటిస్తున్నా అనే మాట ఇచ్చారు. ఈ రోజుల్లో ఇచ్చిన మాట మీద నిలబడే రాజకీయ నాయకులు ఎందరండి? చాలా మంది ముఖ్యమంత్రులు నేను 30 ఏళ్ల కాలంలో విద్యార్థి రాజకీయాల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాను.